దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. రండి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 64వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే, దేవా నేను మొదపెట్టుగా నా మనవి ఆలకించుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. దేవునికి మహిమ కలుగును గాక. దేవా నేను మొదపెట్టగా నా మనవి ఆలకించుము అని కీర్తనాకారుడు ప్రభు సందులో జ్ఞాపకం చేస్తున్నాడు. అవును, మనం మొదపెట్టినప్పుడు మన ప్రార్థన ఆలకించేవాడిగా దేవుడు ఉండాలి. ఖచ్చితంగా ఆలకించినట్లయితే రెండో మాట అంటున్నాడు, శత్రు భయముల నుండి నా ప్రాణమును కాపాడుము అని కీర్తనాకారుడు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిజమే, శత్రువైనటువంటి శరీరం కూడా మనల్ని అనేక రీతిలుగా మనలను భయపెడుతూ అనేక రీతిలుగా మనలను ఆందోళనకు గురి చేస్తున్నప్పుడు ఆ పరిస్థితి నుంచి మనల్ని ఎవరు విడిపించగలరంటే దేవుడు మాత్రం విడిపించగలడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లరా, కీర్తనకారుడిగా శత్రువు యొక్క భయము నుండి నన్ను విడిపించుము అని, చక్కగా కాపాడుము అని ప్రభు సందులో ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా శత్రువు యొక్క చేతుల నుండి విడిపించబడడానికి ఖచ్చితంగా మనము దేవుని పాదాలు పట్టుకొని మొదపెట్టి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. శత్రువు యొక్క భయం నుండి మనలను కాపాడడానికి తన కృప ద్వారా మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక మనం ఖచ్చితంగా ఇటువంటి ప్రార్థన మన జీవితాల్లో కలిగి ఉంటే ఖచ్చితంగా శత్రువు యొక్క భయములో నుండి మనం విడిపించబడతాం, ధైర్యాన్ని పొందుకుంటాం. ధైర్యాన్ని పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ లోకంలో మనం జీవించగలుగుతాం. అటువంటి భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవ, నీ కృపకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. రాత్రికాల సమంతా మీ రెక్కల చాటును భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి దేవ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ మాటలు జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని ఇచ్చారు. అందును బట్టి నీకు వందనాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. దేవాని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నిరంతర ఆశీర్వాదాలు అనుగ్రహించి బలపరచండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరినీ కూడా దీవించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించండి. వారి కష్టార్జితం వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. ఎవరి బలహీనతలో ఉండి కన్నీళ్లు కారుస్తున్నారు వారి బలహీనతలను విడిపించండి. చదువుచున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. రాకపోకలను మీరు తోడై ఉండండి. ఈ దినాన్ని నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. వారి జీవితాల్లో నెమ్మది, సమాధానం దయచేయండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా దీవించండి, ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. దేవా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఆయా బిడ్డల యొక్క ఆయా దేశాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జితం వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదరని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్.